హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కప్ కేక్స్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. అది కూడా హెల్తీగా సుజీతో చేస్తున్నాను. ఇంకా ఎగ్లెస్ అండి, ఎగ్ని కూడా యూజ్ చేయకుండా వెనీలా ఫ్లేవర్లో నేను దీన్ని చేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ 2 కప్పుల రవ్వని తీసుకున్నాను. ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని జస్ట్ మనం పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు ఇలా మనం పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పెరుగును వేసాను. అలాగే 1 కప్పు షుగర్ని పౌడర్ చేసి వేసుకున్నాను. 1 అరకప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని విస్కర్తో బాగా కలుపుకోవాలి. స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్, పెరుగు ఇంకా సుజ్జి ఒకే కప్పుతో తీసుకున్నాను. మీరు కూడా అలానే తీసుకోండి. వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన సుజ్జీని ఇందులో వేసుకోవాలి. సుజ్జీని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇక్కడ చూసారా, కేక్ బీటర్ అనేది చాలా టైట్గా ఉంది కదా, అందుకు నేను ఇక్కడ 1 అరకప్పు వరకు పాలను వేసుకుంటున్నాను. పాలని మీరు వేస్తూ కేక్ బీటర్ని అలా అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి. మీకు ఎన్ని పాలు పట్టినా పర్లేదు. నాకు ఇక్కడ 1 అరకప్పు పాలు పట్టాయి. తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ బేకింగ్ పౌడర్, 1 అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. బీటర్ అనేది ఇలా ఉండాలండి. తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. కేక్ బీటర్ అనేది ఇలా ఉండాలి. మరి థిక్గా ఉన్నా బాగోదు, పల్చగా ఉన్నా బాగోదు. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా జారుతున్నట్టే ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను టీ కప్స్ని తీసుకున్నానండి. మీరు స్టీల్ కప్పులైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ టీ కప్స్లో చేస్తున్నాను. ఈ టీ కప్స్కి కొద్దిగా ఆయిల్ని ఇలా రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా తీసేటప్పుడు వచ్చేస్తుంది. ఇలా అన్ని కప్స్కి కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బీటర్ని ఇందులోన కప్పుకి సగం వరకు వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ మనం ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. మనం కుక్ చేసుకున్నప్పుడు ఇవి పైకి వచ్చి భలే ఉంటాయండి. కప్పు ఫుల్గా మాత్రం మీరు వేసుకోవద్దు. తర్వాత ఇక్కడ నేను టూటీ ఫ్రూటీల్ని జస్ట్ డెకరేషన్ కోసమని ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి మీరు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకోవాలండి, అన్ని కప్పులో కూడా. తర్వాత అలాగే నేను కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. కాజు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా అన్ని కప్పుల్లో కూడా కాజును కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఓవెన్లో పెట్టుకుంటున్నానండి. 180 డిగ్రీస్ దగ్గర ఒక 20 నుంచి 25 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. అంతేనండి. 20 మినిట్స్ తర్వాత చూడండి, కేక్ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ సిజర్స్తో ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది కదా. చాలా టేస్ట్గా ఉంటాయండి, అలాగే హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి.
ఎలా ఉన్నది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.